మెసేజ్ చేయండి, ఇలా మార్చుకోండి, అలా మార్చుకోండి అని చెప్పండి. మేము ఆ విధంగా అయితే నడుస్తాం. సో, ఇప్పుడు మనకు ఇంకా ఒక 20 డేస్ తర్వాత మనకు కుకింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. మంచి మంచివి ఒక్కొక్క రోజు ఒక ఐటెమ్ అనమాట. సో, మెయిన్ అన్న ఒక ఫిల్డర్ అనమాట మాకి. ఫిల్డర్ అంటే సో, ఈయనకి ఎటువంటి హ్యాండిక్యాప్ట్ లేదు. మామూలు మనిషేలాగా మేము ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఆయన ఇంత ముందుకొచ్చి చేస్తున్నాడనమాట. ఎప్పుడే గానీ మనలో ఒక వికలాంగుడు ఉన్నా అంటే ఎగతాళి చేయకూడదనమాట. ఏన్నా ఒక ఎంకరేజ్ అనేది చేస్తే ఇలా రెడీ అవుతాడు. ఇలా రెడీ అవ్వడం వల్ల ఫ్యామిలీకి అనేది ఒక ఫిల్టర్ అవుతాడు మెయిన్ అందువల్ల. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ చేయండి. చెప్పు, దయచేసి లైక్ కొట్టండి మాకు. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడైతే మనం విలేజ్ ఏజ్లో అయితే ఉన్నాము. సో చిన్న రేగ్గాయ పనులు ఉన్నాయి కదా, సో అవి పీక్కొచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం. మేము 3 మెంబర్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటాయి ఏంటి, సో అడవి అంతా సో మీకు కూడా మంచిగా చూపిస్తాను. సో లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. సో మధ్యలో ఉండేది రామిరెడ్డి, వీడు భరత్, నేను మీకు తెలిసిన ఉన్నాయి కదా. సో అక్కడికి వెళ్ళిందాక గంగమ్మ గుట్లే పోదాం పక్క. అక్కడికి వెళ్ళి మీకు ఒక మంచి వీడియో అనేది ఇస్తాను. సో ఈ లొకేషన్ మనం వెళ్ళబోయే దారి ఇదే అనమాట. సో ఇది మా పల్లెటూరు వాతావరణం. సో ఇక్కడ మా ఓడి నేల చంపుతాడు అట్లా బండిని మటుకు. సో ఇప్పుడైతే మనం రేణిగాయలకి అయితే వచ్చాము. బట్ అయితే ఇంకా 1 మంత్కి తర్వాత ఈ సీజన్ అంట రేణిగాయల సీజను. బట్ మనం తొందరగానే వచ్చాం. మూడంత అప్సెట్ అయింది. చూసుకోవచ్చు, ఇవే రేణిగాయల చెట్లు. ఇవే దాదాపు ఒక 5 కిలోమీటర్స్ అన్నీ ఇవే చెట్లే ఉంటాయి అన్నమాట. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎలా ఉందో? వీటిలో అడవి పందులు, బట్ ఇవి నెమళ్ళు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయన్నమాట ఈ అడవిలో. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. బట్ అక్కడక్కడ రెయిన్ పండ్లు అయితే ఉన్నాయి. ఇదిగోండి, చూడ్డానికి అయితే చాలా బాగుంటాయి అక్కడక్కడ. నాకు తెలిసి ఇంకా ఓ 15 డేస్ టయానికి ఈ రేణిగాయలు అయితే తయారైపోతాయి మనకి. అక్కడక్కడ ఉన్నాయి ఈ రేణి పండ్లు. ఈ లొకేషన్ చూడడానికి అయితే చాలా బాగుంది. బట్ మనం ఇక్కడ ఒక ఫ్రెండ్స్తో ఒక 5-6 మెంబర్స్తో వస్తే చాలా అందమైన ప్లేస్ అనమాట ఇదంతా. చూసారా, ఇదంతా అడవి అనమాట. సో భరత్ అబ్బాయి ఇక్కడ ఏ టైం అవుతుందిరా? అంటే ఈ పందులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయా? కనిపిస్తాయన్న, కనిపిస్తాయి. ఏ టైంలో ఉంటాయి? టైం అనేది కొద్ది లోపలికి పోతే అన్ని ఫిక్స్, నెమెళ్ళు, ఇవి మామూలు తోడేళ్ళు కూడా ఉన్నాయా? జింకలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. జింకలు కూడా ఉన్నాయి అన్నమాట. త్వరలో కూడా మీకు అవన్నీ చూపించబోతున్నాం. చూపిస్తాం, అంటే మాకు ఎదుటి పడితే మ్యాక్సిమం ట్రై చేస్తాం అనమాట. జింకలు అవి అయితే చూపిస్తాం, కానీ పందులు అయితే చూడగానే ముందుకు వచ్చేస్తాయి అనమాట. సో దానివల్ల సో మ్యాక్సిమం ట్రై చేస్తాం చూపించడానికి. మన రేణిగాయలు అయితే ఇవి ఉన్నాయి అక్కడక్కడ. బట్ మనం 15 డేస్ తర్వాత అయితే పనులు అయితే వస్తాయన్నమాట. రాండి ఫ్రెండ్స్. సో ముందర ఉన్నాయని చెప్పారనమాట. మనం మ్యాక్సిమం ట్రై చేద్దాం రేణిగాయ పనులు ఉండడానికి. రా. సో ఇక్కడ అన్నీ ముళ్ళులు అన్నీ ఉంటాయి. జాగ్రత్తగా రా, చూసుకొని రా. సో ఇటు వెళ్ళాలన్నమాట. ఇటు వెళ్తే మనకు దాదాపు సరౌండ్ 5 కిలోమీటర్స్ వరకు ఈ రేణి చెట్లే ఉంటాయి అన్నమాట. సో మనం ఇంకా ఒక 15 డేస్ తర్వాత వస్తే చాలా అంటే పనులు ఉంటాయి అన్నమాట, రేణి పనులు. ఇటురా భరత్. ఇవి రేణి పనులకే ఓడలు ఉంటాయి. ఇగో తీగలు. అమ్మ రేణి పనులు పడతాయి, బట్ ఇప్పుడు లేవు కాబట్టి ఇలా. సో ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చేళ్ళకి మనం కూర్చోవడానికి రాళ్ళు కూడా మన లక్ అనమాట. సో ఉన్నాయన్నమాట. ఇది సమాధి అంటావారా? ఏం లేదా, సమాధి ఏం కదా, సమాధి అయితే కాదు. సో ఇంక ఇటు చూపించు భరత్. అవన్నీ చెట్లు ఓడలు, బట్ ఈ తీగలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ రేణి చెట్లు దాదాపు ఒక 5 కిలోమీటర్స్ వరకు ఉంటాయి సరౌండ్.
సో ఇక్కడ కూడా ఎవరో వంట ఏంటో ఏమో మొత్తం అన్ని చేసుకున్నారు. కట్ చేసి సో ఇటు అడవుల్లో వెళ్ళేటప్పుడు సో ఇక్కడ మనం వెళ్తూ ఇట్లా పుట్టలు కూడా కనిపిస్తూ ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి, అదే పాములు ఉంటాయి, జాగ్రత్త అనమాట మీరు ఎప్పుడైనా అడవుల్లోకి వెళ్ళినా. సో అలా మా పల్లెటూరులో ఏమంటారంటే ఒక 1 year తర్వాత 1 yearకి ఒకసారి అలా మంచి అడవిలు చూసుకొని దాని తర్వాత వనభోజనాలు అంటే ఊరంతా ఒక చోట వండుకొని తింటారు అనమాట. ఒక్కొక్క కుటుంబం బట్టి వంట పాయసం సో అలా స్వీటు అన్నీ చేసుకొని తింటాం అనమాట. అదొక ఆనందం ఊరికి మంచి జరగాలని. సో మనం ఇది సో ఇలా వస్తే ఇక్కడ ఏదో పని వర్క్ అయితే చేయించినట్టున్నారు, ఇదేదో మేబీ కరువు పని అనుకుంటా. సో ఇలా వెళ్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటుంది మొత్తం ఇదంతా. ఇది రోంత సీసెట్లు ఉన్నాయి, ఇదంతా మనకి రెయిన్ చెట్లే. సో ఒక 15 days తర్వాత అయితే మనకైతే చెట్లు అయితే మనకి రేణికాయలు అయితే కాసేస్తాయి అన్నమాట, మంచిగా బాగుంటుంది చూడడానికి. సో మనం ఇటే వెళ్తూ ఉంటే మనకి దాదాపు ఒక 3 kilometers నడిచిన తర్వాత సో మన కనికల గొంది వస్తుంది అనమాట, మా ఊరు సంబంధించి టెంపుల్. సో అక్కడ మంచి ప్రదేశం అన్నమాట, టెంపుల్ వాతావరణం, మంచి లొకేషన్ చూపిస్తాం మీకు త్వరలో. సో మనం బైక్ అయితే అక్కడ పార్కింగ్ చేసాము. సో మా అన్న హ్యాండిక్యాప్డ్ కాబట్టి మనం ఇక్కడ నడవలేడు కాబట్టి మనం బైక్లోనే వెళ్దాము, భరత్ బైక్లోనే వెళ్దాం. సో ఇంకా ఇది వాతావరణం. సో లొకేషన్ అయితే ఇలా ఉంటుంది, చుట్టూ చూపించు. ఈ లొకేషన్లోనే చాలా బాగుంటుంది, బట్ అయితే ఈ లొకేషన్లో వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే ఈ అడవి పందులు ఉంటాయని. అందువల్ల మేమైతే ఇక్కడికే డ్రాప్ చేసి బైక్లో వెళ్దామని, రోడ్డు మీద వెళ్దామని వెళ్ళొచ్చు. బట్ అయితే మా అన్న హ్యాండిక్యాప్డ్, సో ఆయన కూడా వచ్చాడు, దానివల్ల ఇంకా బైక్లో వెళ్దాం. సో మనం అడవిలో వెళ్తూ ఇవి సరస్వతి కాయలు అయితే మనకి చిక్కాయి. చిన్నప్పుడు ఇవి తినేవాళ్ళం చిన్నప్పుడు. లేదన్నా ఇంకో 15 రోజులు 20 రోజులు పోతే కానీ కాయలే. ఆడొకటి ఉన్నాయి. పందుల జాడ అయితే ఉన్నది, పొద్దున్నే ఉదయాన్నే అయితే 6కే వస్తాయి ఇక్కడ నెమ్మెళ్ళు. నెమ్మెళ్ళు కూడా ఉన్నాయి, నెమ్మెళ్ళు 100-200 ఉన్నాయి ఇక్కడ. సో మన భారతీయ జాతీయ పక్షి కాబట్టి సో సురక్షితంగా అయితే మనం మంచిగా చూసుకోవాలి. లోపలికి పోతే ఒక రేణుగా కానీ చిక్కలేదా? ఆడొకటి ఉన్నాయి, అన్నీ ఎండిపోయినాయి. అక్కడ వాటర్ ఉండే సూత్రే కాలం ఉన్నాయి. మేము అంత లాంగ్ వాళ్ళు పందులు ఉంటాయని కొంచెం ముందర పోతే దేవస్థానం ఉంది. ఇట్లా పోదామా అట్లా పోదామా? ఇట్లే పోదాం, బండ్లో పోదాం. నువ్వు నడచలేవు కదా. నేను నడచలేను, అది అందుకని అందుకే మిమ్మల్ని లోపలికి పోయి 2 రేణుగాయలు లేపండి అంటే లేవు అంటున్నారు. మరి ఎట్లా దేవస్థానానికి పోదాం? అట్లే మా గొంతులే పోదాం. తిత్తావా బండి? నా చేత కాదు, నేను ఏమన్నా వికలాంగ్ ఉంది కదా. ఏది వికలాంగ్ ఉంది. సో మేమైతే ఇట్లా వీడియోస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా అని, నేను కూడా వస్తారా అని ఎంకరేజ్ చేసే వ్యక్తి అనమాట ఆయన. సో హ్యాండిక్యాప్డ్ అయినా కూడా స్వతంత్రంగా తన కాళ్ళ మీద నేను నిలబడగలను అనే భరోసా అయితే ఇచ్చుకుంటాను, మేము కూడా చెప్పామన్నమాట. బట్ హ్యాండిక్యాప్డ్ చూడండి. సో అయినా కూడా నేను కూడా మీలోకి వచ్చి వీడియోస్ తీస్తాను అంటున్నాడు. సో ఆయన ధైర్యానికి, ఆయన ఉండే మనస్తత్వానికి హ్యాండ్సప్ చేసుకోవచ్చు అనమాట మనం. సో ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి. సో చెప్పన్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను వికలాంగుని, హ్యాండిక్యాప్డ్ని. మేము వీడియోలు తీయాలని అనుకుంటున్నాము, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని. ఎంతో మంది చూసిన వీడియోస్ అన్ని నేను ఎందుకు చేయలేను, నాకు కాలు పట్టుదల అయితే ఉంది. మీరు నన్ను మంచిదంటే నేను ముందరకు వస్తాను. దయచేసి హ్యాండిక్యాప్డ్ కాబట్టి మీరు లైక్ కొట్టండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము చేసే వీడియోలన్నీ ఇప్పుడు మేము చేస్తేనే బాగుపడాలని కాదు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా మా అన్న అనమాట. సో
మాకోసరమైన లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. ఏవైనా support చిన్న చేయండి. చిన్న తప్పులు చేసినా క్షమించండి. ఎందుకంటే మేము స్టార్టింగ్లోనే ఉన్నాము. ఇదేను. స్టార్టింగ్లో ఉన్న వల్ల కొన్ని కొన్ని పొరపాట్లు అనేది సహజంగా జరుగుతాయి అన్నమాట. కొంచెం ఏదైనా తప్పున్నా కూడా కామెంట్ రూపాన కూడా మెసేజ్ చేయండి. ఇలా మార్చుకోండి, అలా మార్చుకోండి అని చెప్పండి. మేము ఆ విధంగా అయితే నడుస్తాం. సో ఇప్పుడు మనకు ఇంకా ఒక 20 డేస్ తర్వాత మనకు కుకింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. మంచి మంచివి ఒక్కొక్క రోజు ఒక ఐటెం అనమాట. సో మెయిన్ అన్న ఒక ఫిల్డర్ అనమాట మాకి. ఫిల్డర్ అంటే సో ఈయనకి ఎటువంటి హ్యాండిక్యాప్ట్ లేదు, మామూలు మనిషేలాగా మేము ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఆయన ఇంత ముందుకొచ్చి చేస్తున్నాడనమాట. ఎప్పుడే కానీ మనలో ఒక వికలాంగుడు ఉన్నా అంటే ఎగతాళి చేయకూడదు అనమాట. ఏమన్నా అంతేలే. ఒక ఎంకరేజ్ అనేది చేస్తే ఆ. ఇలా రెడీ అవుతాడు. మీరందరూ ఇలా రెడీ మంచిగా చేయడం చేయండి, వల్ల ముందరకు వస్తాము. ఇలా రెడీ అవ్వడం వల్ల ఫ్యామిలీకి అనేది ఒక ఫిల్టర్ అవుతాడు మెయిన్ ఒక అందువల్ల. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ చేయండి. చెప్పు. దయచేసి లైక్ కొట్టండి. మాకు అదే పని నడచలేకపోయినా ఇప్పుడు ఈ అడవి చూద్దామనే వచ్చినాను. ఈ మీ మీద రేంపులకి ఆధారపడి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. మేమైతే ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వరకు సరౌండ్ అది తిరిగామన్నమాట రేణిగాయలకి. సో అక్కడ ఎక్కడా లేదు. ఈ చెట్టుకి అయితే కాసేయి చూడండి. ఇవన్నీ రేణి చెట్లు చూపించన్నా. 2-3 వీక్ చూపిస్తా. ఇవన్నీ రేణి చెట్లే అనమాట, రేణిగాయలు. కానీ ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. నాకు తెలిసి ఒక 2-3 డేస్ లోపు మాగిపోతాయి. ఒక కాయ ఎన్నా. సో ఇవి ఒకసారి తిని చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఈ రేణి చెట్లు అయితే కమ్మగా ఉన్నాయి చూడు, తినడానికి అయితే. ఇది కూడా చెప్పకూడదు. ఇవి చిన్నప్పుడు అన్న మనం పచ్చళ్ళు కొట్టుకునే వాళ్ళం కదా. ఏమేమి వేస్తారు దీనికి? పచ్చిమిరపకాయలు, ఉప్పు, రేణికాయలు అన్ని దంచి బాగా మన అప్పలం చేసి ఎండబెడితే తింటే బలుంటది, పుల్ల పుల్లగా తీయగా. రేణికాయలు అయితే తిన్నాం కదా. సో మనం ఇప్పుడు పక్కనే ఒక టెంపుల్ ఉంది, మా గంగమ్మ స్వామి టెంపుల్ అన్నమాట. సో స్వామికి మొక్కుకొని సో మనం గొంతుకి అయితే వెళ్దాము. గంగమ్మ టెంపుల్ అన్నమాట. సో మనం పైకి వెళ్ళి స్వామికి మొక్కుకొని వేసి మనం గొంతుకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ సో టెంపుల్ అయితే ఇది మన గంగమ్మ స్వామి ఎటు ఉంటుంది. సో లోపల గంగమ్మ తల్లి అంతా మంచిగా జరగాలి. సో ఎవరో పూజ కూడా చేసుకొని వెళ్ళినట్టున్నారు. పానం అయితే పెట్టారు. మనం ఏవైనా కోరికలు కోరుకుంటే నెరవేరుస్తుంది అమ్మ గంగమ్మ తల్లి. సో ఇక్కడ యాటలు కొడతారు అన్నమాట. ఇటువైపు యాట కొట్టి ఇక్కడ చూసారా కోళ్ళు కోసుకున్నారు, పొట్లి అండ్ ఇలా కడతారనమాట. వాళ్ళ కోరికలు అయితే నెరవేరుస్తాయని నమ్మకం. 100% జరుగుతాయి. ఆ గంగమ్మ గురించి నాకు తెలుసు అనమాట. సో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. టోటల్ 365 అయితే ఇలా ఉంటుంది. సో మనం అక్కడ చూసాం కదా వండుకోవడానికి, అలా చాలా బాగుంటుంది. వండుకొని తినచ్చు అనమాట. చెట్లు కూడా మంచిగా పెట్టారు. వాటర్ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు అక్కడ ఉన్నారు. నేనైతే టెంపుల్కి వెళ్ళేసి వస్తాను. వాళ్ళైతే అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇదేం టెంపుల్? మనం అయితే గొంతుకి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ ఈ టెంపుల్ వచ్చి ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. బట్ ఇక్కడ వినాయకుడు లోపల వచ్చి వినాయకుడు అండ్ సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారనమాట. సో ఇంకా ఇలా కట్టారు. సో మనకి ముందు నుంచి ఉండే శివాలయం అన్ని టెంపుల్ అయితే అది. సో చుట్టూ అడవి. సో ఇది ఇలా ఎప్పుడు కోనేరు టైప్లో, కాలువ టైప్లో వాటర్ వెళ్తూనే ఉంటాయి. ఇలా అక్కడ పూజార్లకైతే కొత్తగా కట్టారు ఈ రూమ్స్ అన్నీ. టెంపుల్ అయితే చాలా అభివృద్ధి అయితే అవుతున్నాయి.
ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఉపేంద్ర సుబ్బదాస్ స్వామి తాతగారు ఇక్కడ ఈ టెంపుల్ అనేది నిర్మించారు. సుబ్బదాస్ స్వామి. సో ఇక్కడే ఆయన సమాధి అయినారు. ఇక్కడే సమాధి అయ్యారు. ఇక్కడే అనమాట కదా, అదే సమాధి ఇక్కడే అనమాట. సో తాత స్వామి అయితే ఇటు ఉండేవారు అప్పట్లో, శ్రీ ఉపేంద్ర సుబ్బదాస్ స్వామి వారు. ఈ టెంపుల్ కూడా కట్టించాడు కదా, ఈ సరౌండ్ అంతా స్వామి ఈ తాతే చేశారు కదా. ఇంతకు ముందే టెంపుల్ స్వామి చేసినారు, కట్టేయడం అలా. సో మన శివయ్య శివాలయం టెంపుల్ ఇది. సో అక్కడ సుబ్బదాస్ స్వామి దర్శించుకున్నా, ఇప్పుడు మన శివయ్యని అయితే దర్శించుకున్నాం. అక్కడ అన్న అయితే కూర్చున్నాడు చూడండి. సో ఎంతో సాక్షాత్తుగా ఉన్నారనమాట మనకి ఇక్కడ. సో అందరూ మంచిగా జరగాలని కోరుకుంటున్నా. ఇక్కడైతే పార్వతీ తల్లి టెంపుల్ అన్నమాట. చూడండి, అమ్మవారిని అయితే అలంకరణలో నార్మల్గా చాలా చాలా మంచిగా అలంకరణ అయితే చేశారు. చాలా పవర్ఫుల్ ఇక్కడ అనమాట. సో సరౌండ్ ఇలా ఉంటుంది టెంపుల్. ఇక్కడ మన శివ, సుబ్బదాస్ స్వామి, పార్వతీ తల్లి. ఇదైతే కోనేరమ్మ వారు. ఇక్కడ గంగమ్మ స్వామి. అక్కమ్మ గారు.